యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. షండు అంటే వృషణాలు నలిగినవాడు, మర్మాంగం కోయబడినవాడు. షండు నేను ఎండిన చెట్టుని అని అనుకోవద్దు. ఎండిన చెట్టు అంటే ఓ చెట్టు ఉందనుకో, అది ఫలాలు కాస్తుంది, దాని విత్తనాలు నాటితే మరలా చెట్టు వస్తుంది, మరలా చెట్టు వస్తుంది. కానీ ఎండిపోయిన చెట్టుకి ఫలాలు రావు, విత్తనాలు రావు. నేను ఎండిపోయిన చెట్టుని అని షండు అనుకోవద్దు. నిజమే, శారీరకంగా నీవు ఎండిపోయిన చెట్టువే, నీవు ఫలించవు, కానీ యెహోవా నిన్ను చేర్చుకుంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి క్రైస్తవ ప్రపంచానికి, బయట వ్యక్తులకి. వృషణాలు నలిగినవాడు లేదా మర్మాంగము కోయబడినవాడు అంటే ఇంగ్లీష్లో యోనక్ అని పిలుస్తారు. యోనక్ అంటే నపుంసకుడు అని తర్జుమా చేశారు. వృషణాలు నలిగిన వాడిని కానీ మర్మాంగం కోయబడిన వాడిని కానీ యోనక్ అంటారు, నపుంసకుడు అంటారు. కానీ వీళ్ళు అసలైన నపుంసకులు కాదు, నిజమైన నపుంసకులు కాదు. నపుంసకులు నిజంగా ఎవరు అంటే తల్లి గర్భం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పురుషుడుగా బయటకు వస్తారు. వాళ్ళు పుట్టుక పురుషుడే, వాళ్ళు పురుషులే. నపుంసకురాలు కాదు, నపుంసకుడు. డు అంటే పురుషుడు అని అర్థం. పురుషుడు స్త్రీ ఇద్దరిని దేవుడు చేశాడు, మూడో వ్యక్తి లేదు. మీకు అర్థమవుతుందా? పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు. నపుంసకుని దేవుడు చేయలేదు. నపుంసకుడు పురుషుడు, స్త్రీ కాదు. కాకపోతే ఉదాహరణకి ఒక ఊచ చేయగలిగిన వాడు ఉన్నాడు అనుకో, అంటే వాడికి చెయ్యి ఉంటుంది కానీ చెయ్యి పనికిరాదు. ఊచకాలనుకో కాలు ఉంటుంది కానీ పనికిరాదు. అలాగే నపుంసకుడు అంటే వాడికి పిల్లలు పుట్టించే సామర్థ్యం ఉండదు, వాడికి పురుష లక్షణాలు ఉండవు. ఆ వ్యక్తిని నపుంసకుడు అని పిలుస్తారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే పురుషుడే. అదో ప్రత్యేకమైన జెండర్ కాదు, ప్రత్యేకమైన పురుషలింగము స్త్రీలింగము అలా ప్రత్యేకం కాదు, పురుషుడే. కాకపోతే పురుషుడుగా పనికిరాడు. ఇది ఒరిజినల్గా తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి నపుంసకుడు. ఈ వ్యక్తికి యోనక్ అనే వాడారు బైబిల్లో, ఈ వ్యక్తి కూడా యోనక్ అనే వాడారు బైబిల్లో. అయితే మధ్యలో కొంతమందిని ఆనాటి ప్రపంచంలో క్యాస్ట్రేట్ చేశారు, పురుషాంగాన్ని తీసివేశారు, వృషణాలను నలిపివేశారు. అలాంటి వారికి కూడా యోనక్ అనే పదం వాడబడింది. రెండు ఒకటి కాదు, రెండు వేరు. వీళ్ళు చెరలోనికి వెళ్ళకముందు పురుషులే, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కనగలరు. కానీ బలవంతంగా వాళ్ళు పురుషులు కాకుండా చేయబడ్డారు. వీళ్ళకు కూడా యోనక్ అని వాడబడింది, కానీ ఇద్దరు ఒకటి కాదు. విషయం అర్థమైంది? అర్థం కాలేదు. చాలామందికి ఇక్కడ యోనక్ అని ఉంది, ఇక్కడ యోనక్ అని ఉందంటే నో, మీకు అర్థం కావడం చెప్తాను. పుట్టుకతోనే ఒక వ్యక్తికి రెండు కాళ్ళు సచ్చుగా పుట్టాడు, నడవట్లేదు, వాడిని ఏమంటారు? కుంటోడు అని అంటారు, అవునా కదా? ఆ వ్యక్తి బాగానే పుట్టాడు, 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, రెండు కాళ్ళు పోయాయి. ఏమంటారు ఆ వ్యక్తిని? ఏమంటారు? కుంటోడు అంటారు. ఇద్దరు ఒకటేనా? ఈ మొదటి ఉదాహరణలో కుంటోడికి రెండవ ఉదాహరణలో కుంటోడికి తేడా లేదా? ఉందా లేదా? ఉంది. ఈ రెండవ రకం కుంటివాడికి జైపూర్ కాలు పెడితే, ప్లాస్టిక్ కాలు పెడితే నడుస్తాడు. ఈ మొదటి రకం వ్యక్తికి ఏం చేసినా నడవలేడు, అవునా కదా? అలాగే చెరలోనికి వెళ్ళిన తర్వాత క్యాస్ట్రేట్ చేయబడ్డారు, మర్మాంగాలు తొలగించబడ్డాయి. వీళ్ళు పురుషులే, కాకపోతే మనుషుల చేత చేయబడ్డారు. కానీ మొదటి నపుంసకుడు, పుట్టుకతో నపుంసకుడు ఏంటంటే ఆ వ్యక్తి పుట్టుకలోనే అలా పుట్టాడు, కానీ ఇద్దరికి యోనక్ అనే పేరే పెట్టబడింది. ఇప్పుడు మూడవ విషయాన్ని చెప్తారు. రెండు విషయాలు ఏంటి? ఒకటి పుట్టుకతో నపుంసకుడు, రెండు మధ్యలో నపుంసకుడు. ఇప్పుడు మూడవదిగా చెప్తాను, వినండి. కన్ఫ్యూజ్ అవుతుంది ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం కానీ బయట వ్యక్తులు కానీ. ఇక్కడ మూడవ రకం వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళు పురుషులైనప్పటికీ వాళ్ళకి పురుష లక్షణాలు కాకుండా స్త్రీ లక్షణాలు ఉంటాయి. నపుంసకుడు వేరు, ఆడంగితనం కలిగిన వాడు వేరు. ఇదంతా బైబిల్లోనే ఉంది, కొరింథీ పత్రికలోను లేకపోతే ప్రకటన గ్రంథంలోను పత్రికలో ఉంది. ఇదంతానే, నేను బయట విషయాలు చెప్పట్లేదు. నపుంసకుడు వేరు, ఆడంగితనం కలిగిన వ్యక్తి వేరు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈ ఎవరైతే స్త్రీ లక్షణాలు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆపరేషన్ చేయించుకొని స్త్రీగా మారుతారు. వారికి ఉండేటువంటి పురుషాంగాలు తీసివేసుకొని స్త్రీగా మారుతారు. వీళ్ళని ఏమంటారు అంటే నపుంసకులు అంటారు. ఏమంటారు? ట్రాన్స్జెండర్ అంటారు. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ కేటగిరీలో ట్రాన్స్జెండర్స్ పెడుతున్నారు.
వీళ్ళిద్దరు వేరు వేరు. దానియేలు శద్రకు మేషకు వీళ్ళకై వీళ్ళ లక్షణాల కోసమని అవయవాలని మార్పిడి చేసుకోలే. వీళ్ళు బలవంతంగా వాళ్ళు దానికి గురి చేయబడ్డారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు? వాళ్ళుగా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా, వాళ్ళ వ్యక్తిగతమైతే మనకు సంబంధం లేదు. కానీ దీన్ని ట్రాన్స్జెండర్ అని పిలుస్తారు. ఎందుకు అంటే చాలామంది ఈ వచనాన్ని యెషయా గ్రంథం 56 అధ్యాయంలో ఉండేటువంటి ఈ 3వ వచనాన్ని లేదా 4వ వచనాన్ని ట్రాన్స్జెండర్లకి ఆపాదించుకుంటున్నారు. కాదు, ఇక్కడ ఉన్నటువంటి షండు అనేది ట్రాన్స్జెండర్లకు సంబంధించింది కాదు. ఇది క్యాస్ట్రేట్ చేయబడిన వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ యోనక్ అని ఉంది, నాట్ ట్రాన్స్జెండర్. మరైతే ట్రాన్స్జెండర్స్ యేసుని నమ్ముకుంటే దేవుడు అంగీకరిస్తాడా? లక్షణంగా అంగీకరిస్తాడు. కానీ ఈ వచనాన్ని ఇంకో చోట వాడకూడదు. ఇది వ్రాయబడింది ఎవరికంటే దానియేలు లాంటి వాళ్ళకి, శద్రకు మేషకు అబేద్నెగో లాంటి వాళ్ళకి, మొర్దెకై లాంటి వాళ్ళకి వ్రాయబడినటువంటిది. బలవంతంగా క్యాస్ట్రేట్ చేయబడిన వాళ్ళకు వ్రాయబడింది తప్ప స్వచ్ఛందంగా తమకు తాము మార్పిడి చేసుకున్న వాళ్ళకి సంబంధించింది కాదు. యేసు ప్రభుని మనం అంగీకరించిన తర్వాత అలాంటి పనులు చేయకూడదు. దేవుడు మనల్ని పురుషులుగా పుట్టిస్తే పురుషులుగానే బ్రతకాలి. అయితే అవయవ లోపం ఉందా? ప్రభువుకు తెలుసు. ప్రార్థన చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు ఒక అవయవాన్ని మన శరీరంలో ఇవ్వలేదు అంటే, దానికి పని పెట్టలేదు అంటే అలా వద్దు అని. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 కాళ్ళు సన్నగా ఉన్నాయి, వికలాంగుడిగా పుట్టాడు. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి రన్నర్గా రావాలి, పరుగు పందెంలో గెలిచే వ్యక్తిగా ఉండాలి అని పుట్టించలే. కాళ్ళని మైనస్ చేస్తే ఇంకా వేరే అవయవాలను వాడాలి, చేతులను కానీ బుర్రను కానీ ఏదో వాడాలి. ఆ వ్యక్తికి ఆ విధమైన టాలెంట్ ఇచ్చి ఉంటాడు. ఉదాహరణకి చేతులు సచ్చుబడిపోయాడు అంటే చేతులకు సంబంధం లేని ఏదో ఒక పని ఆ వ్యక్తి శరీరంలో దేవుడు పెట్టాడు. మీరు చూడండి, కొంతమంది కళ్ళు లేకుండా ఉంటారు, కానీ వాళ్ళు పాట పాడితే ఎంత మధురంగా ఉంటుందో. కళ్ళు ఉండవు కానీ పాట పాడతారు, అలా నిలవబడి విందామనిపిస్తుంది. మనల్ని వాడమంటే కాకులు కూడా సిగ్గుపడతాయి కదా. మనం కనుక గొంతు సవరించామనుకో, అన్నాం అనుకో, ఆ చెట్టు మీద కాకలు అలా ఎగిరిపోతాయి, ఎందుకంటే కష్టమే కానీ వాళ్ళ కళ్ళు లేవు, గొంతు సవరించారు అంటే అద్భుతంగా పాట పాడతారు. కళ్ళు ఉండవు కానీ వాళ్ళకున్న మేధస్సు, వాళ్ళకున్న జ్ఞాపక శక్తి. ఇప్పుడు ఒక మాట మాట్లాడి నువ్వు వాళ్ళతో 10 సంవత్సరాల తర్వాత మరలా పలకరిస్తే నువ్వు జాన్పాలు కదా అంటాడు. ఆ గొంతుని 10 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటాడు ఒక్కసారి మాట్లాడితే. ఇలా ఈ కంటికి సంబంధం లేని చాలా విషయాలు దేవుడు వేరే అవయవాళ్ళకి ఇచ్చుంటాడు. వాళ్ళకి సంపూర్ణంగా అన్నీ ఇచ్చాడు అంటే దేవుని దయే. ఒకదాన్ని మైనస్ చేశాడు అంటే అది కూడా దేవుని ప్రణాళికే. ప్రతిదాన్ని బట్టి దేవుని మహింపరచాలి, కనపరచాలి. ఎందుకంటే చాలామంది నేరారోపణ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏమో అలా పుట్టించాడు, మమ్మల్ని ఏమో ఇలా పుట్టించాడు. మమ్మల్ని ఇలా పుట్టించడానికి ఒక ప్రణాళిక ఉంది, మిమ్మల్ని అలా పుట్టించడానికి ఇంకా అద్భుతమైన ప్రణాళిక ఉంది. అందుకే అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తారంటే దివ్యాంగులు అని పిలుస్తారు. దివ్యాంగులు వేరే దేవుడిచ్చిన అవయవాలు కలిగిన వాళ్ళు. మీరు చూడండి, జీవితంలో ఎదిగే వాళ్ళు ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు ముందు ఎదుగుతారు. అన్నీ ఉన్నాడు, బలాదురుగా ఎదుగుతుంటాడు, వాళ్ళకే ముందు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దేవుడు ఒక అవయవాన్ని ఇచ్చాడు అంటే ఆయనకు మహిమ, ఇవ్వలేదు అన్నా రెండింతల మహిమ. ఆయనే అందరి సృష్టికర్త. కాబట్టి పురుషుడిగా ఆయన పుట్టిస్తే స్త్రీగా మారొద్దు, స్త్రీగా పుట్టిస్తే పురుషుడిగా మారొద్దు. ద్వితీయోపదేశకాండంలో పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించుకోకూడదు, స్త్రీ పురుష వస్త్రాలు ధరించుకోకూడదు. వస్త్రాల విషయంలోనే మార్పిడి జరగకూడదు అన్న దేవుడు అవయవాల విషయంలో మార్పిడి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి క్రైస్తవులు ఎవరు ఇలాంటి పని చేయకూడదు. ఒకవేళ క్రీస్తును తెలియకముందు చేస్తే గనక మరలా ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ పెడితే ప్రభు అంగీకరిస్తాడు, ప్రభులో కొనసాగొచ్చు. కానీ దీన్ని సమర్థించేదానికి, ఇలా ఉండొచ్చని సమర్థించేదానికి ఈ వచనాన్ని వాడడం పాపము. మీ పాయింట్ అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మధ్య చాలామంది యేసు నమ్ముకొని ఇలాంటి వ్యక్తులు ఈ వచనాన్ని వాడుకొని దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తున్నారు. బైబిల్ అలా చెప్పలేదు. ఒకవేళ తెలియక చేసి ఉంటే క్షమాపణ పెడితే ప్రభు క్షమిస్తాడు, మరలా చేర్చుకుంటాడు. అంతేగాని ఈ వచనాన్ని అలా అందరికీ ఆపాదించుకొని మరలా వేరే వ్యక్తులు ఆ తప్పు చేసేదానికి ప్రోత్సహిస్తే కనుక దేవుడు పొరపాటును కూడా వదిలిపెట్టాడు. యోనకు వేరే, ట్రాన్స్జెండర్ వేరే, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఇంతసేపు నేను ఆగాల్సి వచ్చింది. ఇక్కడ షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు, నేను ఎండిపోయిన చెట్టునని అనుకోవద్దు. షండు భౌతికంగా ఎండిపోయాం, శారీరకంగా ఎండిపోయిన చెట్టువే, కానీ ఆధ్యాత్మికంగా నేను నిన్ను చేర్చుకుంటాను, వదిలిపెట్టను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరినైనా సరే, అది అన్యజనుడిని కానీ లేకపోతే శారీరక దౌర్బల్యం కలిగినటువంటి ఎలాంటి దౌర్బల్యం కలిగిన వ్యక్తిని కానీ చేర్చుకుంటాడు.
అసలు సువార్తకి 700 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన సువార్త ఇక్కడ రాయబడింది. దేవుడు అంగీకరిస్తాడు అని ఎవ్వరిని వెలివేయడు ఆయన. తర్వాత, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి. కండిషన్ చెప్తున్నాడు చూడండి, అందరు షండులు కాదు. ఎవరంట? నేను నియమించిన విశ్రాంతి దినాలని ఆచరించాలి. పాయింట్ నెంబర్ 1, నాకు ఇష్టమైన వాటిని కోరుకోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి, నా నిబంధనను ఆధారం చేసుకోవాలి. అలాంటి షండులను గూర్చి ఏం మాట్లాడుతున్నాడంటే, అందరు షండులు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలి అనుకుంటున్న షండులను గురించి ఏమంటున్నాడు అంటే, నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను.